విగ్రహానికి దగ్గరగా వచ్చాము. మీకు చుట్టూ చూపిస్తా. అండ్ ఇది శివుని తలలో పాము అన్నమాట. నేను చూపిస్తాను మీకు, చుట్టూ తిరిగి మరీ చూపిస్తా, చుట్టూ చూపిస్తా. అండ్ అదిగోండి ఆ మాల అయితే చిన్న చిన్న మాలలతో ఒక పెద్ద మాల క్రియేట్ చేశారు, రుద్రాక్ష మాల. ఇంకా దూరం నుంచి చూపించాలంటే చూపిస్తాను. విగ్రహం అయితే చాలా బాగా చెక్కారా లేకపోతే కార్డ్బోర్డ్, నో ఐడియా. ఇదైతే మీరు ఆ స్టోరీ ఉంటుంది కదా, ఒక ఋషి శపించాడు మనిషి రూపంలో నీకు పూజలు ఉండవుగాక అని శివుణ్ణి. అయితే మీరు అనుకోకండి ఇది గుడి అని, ఇది విగ్రహం, శివుని విగ్రహం. అయితే గుళ్ళు అయితే ప్రతి గుడిలో లింగంతోనే పూజలు అందుతున్నారు శివయ్య. అండ్ ఇది కొంచెం డివోషనల్గా ఉండాలని త్రిశూలాన్ని చుట్టూ ఇలా పెట్టారనమాట. అండ్ మీకు చుట్టూ చూపించాలి కదా. హెయిర్ చాలా బాగా చెక్కారు ఆ హెయిర్ని. అండ్ ఇక్కడ వచ్చి యోగాస్ కూడా చేస్తూ ఉన్నారు చాలామంది వరకు, ప్రశాంతంగా ఉండడానికి. ఇక్కడ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలంటే టూరిస్ట్స్ కూడా 5 minutes, ఓన్లీ 5 minutes అంటే ఇక్కడే ఉండిపోం కదా, చేసుకుంటారు. ఇప్పుడు చుట్టూ తిరిగి వస్తున్నాను. ఇప్పుడు మీకు దగ్గరగా శివయ్య ఫుల్గా చూపిస్తాను. అండ్ మీకు ప్రతి ఒక్క దాన్ని అర్థమయ్యేటట్టు శివుని మీద మాల అన్నీ చూపిస్తాను. చూపించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తలపైన చిన్న చంద్ర మూన్ లాగా ఉన్నదైతే గంగా అన్నమాట. ఇదైతే శివుని తలలో పాము అండ్ ఈ శివుని కమ్మలు. అండ్ ఈ మాల అయితే చిన్న మాలలతో క్రియేట్ చేసిన ఒక పెద్ద మాల అన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అండ్ దాట్స్ ఇట్, మన వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ.